హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీ లైఫ్ మీడియా. భారతదేశంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక బ్యాంక్ అకౌంట్స్ తెరవడానికి, ప్రభుత్వ పథకాలు పొందడానికి సహా దేనికైనా సరే ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి. మరి ఈ ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులందరూ కూడా ఆధార్ సమాచారాన్ని రిజిస్టర్ చేసుకున్న తేదీ నుండి, అంటే మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డు తీసుకున్నారో అప్పటి నుంచి కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయాలని చెప్పేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఉడాయ్ సంస్థ వారు మనకు ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం జరిగింది. ఇక ఆధార్ కార్డు ఉన్నవారు జూన్ 14 వరకు, అంటే ఈ నెల 14 తారీఖు వరకు ఆధార్ రికార్డ్స్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక మనం కనుక ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్ళినట్లయితే మనం కంపల్సరీగా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడం కోసం 50 రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇక 10 ఏళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకుని వారు ఇప్పుడు ఆధార్ను రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. my.aadhar.uday.gov.in అంటే ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇక్కడ మనకు క్లిక్ టు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. అప్లోడ్ డాక్యుమెంట్ సపోర్టింగ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో మనకు 14 తారీఖు డేట్ ఉన్నట్టుగా ఇక్కడ మీరు క్లిక్ టు సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద మనం ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేసి క్యాప్చర్ ఎంట్రీ చేయడం ద్వారా సో మనం అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు. తర్వాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ మీరు చేసుకోవచ్చు. మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని మీరు అప్లోడ్ చేసి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ నెంబర్ను ఆధార్తో లింక్ చేసిన వారు మాత్రమే ఆన్లైన్ సిస్టమ్ ఉపయోగించుకోగలరండి, లేకపోతే ఉపయోగించుకోలేరు. ఇక ఆధార్ సేవలను త్వరగా పొందాలంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ తప్పనిసరిగా ఆధార్తో రిజిస్టర్ అయితే చేసి ఉండాలి. ఇక ఇప్పటి వరకు ఆధార్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవ్వని వారు లేదా ప్రస్తుత ఆధార్లో మొబైల్ నెంబర్ ఇంకా ఈమెయిల్ మార్చినా లేదా కొత్త ఈమెయిల్ ఉన్నవారు ఆధార్ సెంటర్ల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక కొత్తగా పుట్టిన పిల్లలకి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ అయితే తప్పనిసరి అండి. ఇక 5 ఏళ్ళలోపు పిల్లలు ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ సమాచారం అయితే మనకు ఒకప్పుడు తీసుకోలేదు, కానీ మనకు ఎన్రోల్మెంట్ కోసం పిల్లల బర్త్ సర్టిఫికేట్ను డాక్యుమెంట్గా తీసుకొని తల్లిదండ్రుల్లో ఒకరి ఆధారిస్తే మనకైతే సరిపోతుంది. ఇక పిల్లల బయోమెట్రిక్స్ తప్పనిసరిగా 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు వరకు తప్పనిసరిగా రెన్యువల్ అయితే చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5 ఏళ్ల వయసులో తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యువల్ను 7 ఏళ్ల లోపు, అంటే మనకు 15 ఏళ్ళ లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యువల్, అంటే 17 ఏళ్ళ లోపు చేస్తేనే ఫ్రీ రెన్యువల్ సౌకర్యం అయితే ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ రెన్యువల్ కోసం 100 రూపాయల ఛార్జెస్ మనమైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. జూన్ 14, 2024 తర్వాత ఆధార్ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటేనే మనకు ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఒకవేళ 14 తారీఖు దాటితే మనం 50 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా కీ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.